వ్యాధులు పడిపోయాను. నా బిడ్డ కొట్టుకున్నాను పత్తి తగ్గినాడు. పాపగా కూడా ఫోన్ చేసి చూసుకున్నాను. పత్తి తగ్గిపోయినాడు. పత్తి మొన్న కాదనే మా ఆయన చూసుకునే నేను ఎవరు చూసుకోను. కానీ ఇవే నా బాధ తగ్గించాలి. నా ప్రభు నా బిడ్డ చూసుకునే పత్తి కాదు ఇది. ఏం చేయలేదు. 12 రోజులు ఎంతో వ్యాధులు పడిపోయాను. నేను నిమిషానికి మా ఆయనే తెలుసుకుంటాను. నేను అంత బాధను నేను కూడా కూర్చోవు తలుసుకొని ఏడుస్తాను. నేను ఎవరు చూపుకొని ప్రభు నీకు తప్పు నేను ఎవరికి చూపుకోలేను. నా బిడ్డ చూపుకునే కాదు నాది. అందుకే కాబట్టి నాకు వచ్చిన సమస్య తగ్గిపోతే నా ప్రభు నేను సాధ్యం చెప్పుకొని కోరికలు వేసుకుంటాను అనుకున్నానండి. అనుకున్నాను గొడవ చల్లారికే నాకు చాలా బాగా తగ్గిందండి. చాలా బాగుందండి. నాకు అసలు సాధ్యం దేవుడు. అలాగే మరి ఈవిడికి మరి ఏదో బలహీనత వచ్చిందంట. ఆ బలహీనత ఎవరికి చెప్పుకోలేని బలహీనత, ఇంట్లో గట్టికి చెప్పుకోలేని బాధ. మరి మాస్టర్ గారు కూడా చెప్పుకోలేని బాధ కింద ఏదో ఒంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందంట. వస్తే ఆవిడ ఏడ్చి ప్రభా మరి దాన్ని స్వచ్ఛత పరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని ఏడ్చి దేవుడికి చెప్పుకున్నారట. మరి ఆ తర్వాత 2 రోజుకి ఆకుండా ఆ ప్రాబ్లము దేవుడు తొలగించి స్వచ్ఛత పరిచారట. ఇప్పుడు బాగానే ఆరోగ్యంగా ఉందంట. మరి సాక్ష్యం చెప్పుకున్నారు. ఇప్పుడు దేవుడి సాక్ష్యం తీర్చి ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకెప్పుడు అలాంటి ప్రాబ్లం ఆ దీంట్లో బలహీనత రాకుండా పూర్తిగా దేవుడు దూరపరిచి ఆమెకు ఆరోగ్యం ఇవ్వాలని మరి యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్.